అలౌకిక ఆనందంతో గగురు పొడుస్తుంది అనమాట. అంతటి మహాక్షేత్రం పురోహితికాపురం, పిఠాపురం. ఎప్పుడూ కూడా ఆయన చెప్పారు, నా భక్తులకు ఎప్పుడూ కూడా నా అనుభవం ఇక్కడ కలుగుతూనే ఉంటుంది. మనం అంత భక్తితో వారిని అక్కడ దర్శించగలం. ఆ స్థితి గనక మనం తెచ్చుకోగలిగితే, అంతటి భక్తి శ్రద్ధలు గనక మనలో కలిగితే, పురోహితికాపురంలో అడుగుపెట్టి ఆ క్షేత్రంలో స్వామివారు ఎక్కడైతే జన్మించారో, ఎక్కడైతే పాదుకలు ఉన్నాయో, ఎక్కడైతే నిత్యము అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో అక్కడ కూర్చొని తదేక దీక్షతోటి కళ్ళు రెండు మూసుకొని, మన చుట్టూ 1000 మంది ఉండుగాక, ఎన్నో ఉత్సవాలు జరుగుతుండగాక, మన దృష్టి మన ధ్యానం మటుకు కేవలం వారి పాదాల మీద నిలిపి, మన పెదవుల మధ్యలో బయటికి రాకుండా కేవలం శ్రీపాద శ్రీవల్లభ అని నామస్మరణ కనుక చేయగలిగితే, నిత్య ప్రసన్నులే వారు మన కళ్ళ ముందే ఉంటారు, ఎక్కడికి పోరు. మీరు అక్కడ అదే స్థితిలో కూర్చొని గురుచరిత్ర పారాయణ చేయండి, మీ పక్కనే కూర్చుంటారు, వింటూ ఉంటారు. మీరు శ్రద్ధగా చదివావా లేదా అని కూడా చూస్తూ ఉంటారు. చదివింది అది గ్రహించుకున్నావా అనేది కూడా చూస్తారు. ఒకవేళ మన గ్రహణకి రాలేదనుకోండి, ఆ గ్రహణకి రాకపోతే మనం నిజంగా ఆ స్థితిలో గనక ఉండగలిగితే, వారే ఏదో ఒక రూపంలో వచ్చి దాని భావార్థం ఇది నాయనా, ఇది తెలుసుకోమని ఏదో ఒక రూపంలో తెలియజేసి కూడా వెళ్తారు. దానికి కూడా వద్దాం ముందు ముందు అధ్యాయాల్లో. ఆ అనుభూతి చెందాను, ఆ అనుభవం కలిగింది స్వామివారి అనుగ్రహం వల్ల, కాబట్టి ఈ మాట అంటున్నాను.